నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒక హిందువుకి ఒక విశ్వాసం ఉంటుంది. అతడు హిందువుగా తన గ్రంథాలు చదువుకుంటాడు, తన పుస్తకాలు, తన దేవుళ్లను నమ్ముకుంటాడు. అతనికి తెలిసిన దాన్ని బట్టి అతను ఆరాధించుకుంటాడు. అతని యొక్క దేవతలను గాని దేవుళ్ళని గాని దూషించే హక్కు నీకు లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, యేసుక్రీస్తును తిడుతుంటే నీకెంత బాధ కలుగుతుందో వాళ్ళ దేవుళ్ళను తిట్టిన వాళ్ళకి అంతే బాధ కలుగుతుంది. మీ అమ్మగారు నీకెంత గొప్ప, వాళ్ళ అమ్మగారు వాళ్ళకంత గొప్ప. సో అలాని వాళ్ళు మిమ్మల్ని తిట్టడానికి లేదు, మీరు వాళ్ళని తిట్టడానికి లేదు. అది సంస్కారహీనత. నువ్వు గౌరవించడం నేర్చుకో, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, అంతే, అక్కడితో అయిపోయింది. పక్కోడిని తిడితే నువ్వు గొప్పడు అయిపోవు, పక్కోడిని అవమానపరిచి మాట్లాడితే నువ్వు గొప్పడు అయిపోవు. నీ గురించి నువ్వు చెప్పుకో గొప్పగా. నీ దగ్గర గొప్పతనం ఉంటే కనుక, నీ దగ్గర గొప్పతనం లేకపోతే మౌనంగా ఉండు. ఏదైనా విషయం వస్తే ఆ విషయాన్ని సందర్భాన్ని బట్టి మాట్లాడడం వేరు. నేను కూడా డిబేట్ లో మాట్లాడాను, కానీ నేను కించపరచలా, అవమానపరచలా.